హలో ఆల్ స్టోరీలోకి వెళ్తే రాముని జీవితంలో పెను మార్పు వస్తుంది అనుకోలేదు. అతను ఒకప్పుడు అందరితో హాయిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడూ అందరికీ సహాయం చేసేవాడు. కానీ ఓనాడు జరిగిన సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతనికి ఎంతో ప్రేమించిన స్నేహితుడు భార్య హరిణి హత్య చేయబడినప్పుడు ఆ విషాదం అతన్ని పగతో నింపింది. హరిణి ఒక నాటక కళాకారిణి. చాలా అందంగా నమ్మకంగా ఉండేది. ఆమెకు ఎన్నో కలలు ఉండేవి. కానీ ఆ కలలు నెరవేరకుండానే ఆమె దుర్మరణం చెందింది. పోలీసులు విచారణ చేసినప్పటికీ ఎవరు హత్య చేశారో తెలియకపోయింది. కానీ రాము మాత్రం తన స్నేహితుడు హరీష్ను అనుమానించాడు. హరీష్ హరిణిని గాఢంగా ప్రేమించేవాడు. కానీ ఆమె మాత్రం అతన్ని నమ్మలేదు. రాము స్నేహితుడు మరణానికి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని ఆలోచనలన్నీ పగ ప్రతీకారం చుట్టూనే ఉండేవి. అప్పుడే అతనికి ఒక ప్రణాళిక పుట్టింది. అతని పగ తీర్చుకోవాలంటే హరీష్ చెల్లెలు సీతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సీత ఒక అమాయకురాలు, తల్లిదండ్రులు లేని ఏకైక ఆస్తి. ఆమెకు ప్రేమ, సహనం, కుటుంబం అంటే చాలా ఇష్టం. సీత రామును మనసారా ప్రేమించింది. కానీ రాము మనసు మాత్రం పగతో నిండిపోయింది. పెళ్ళి అనేది సీతకు ఒక అందమైన కళ. కానీ రాముకు అది ఒక ప్రతీకార మార్గం మాత్రమే. పెళ్ళైన తర్వాత సీతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆమెను బాధ పెట్టడం ప్రారంభించాడు. ఆమె తాను చేసే ప్రతి ప్రయత్నాన్ని అతను ఘాటుగా స్పందించేవాడు. సీత ఎంత శ్రద్ధ వహించినా, ఎంత నమ్మకంతో రామును ప్రేమించినా రాముని మనసు మాత్రం తన పగను విడవలేదు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ సీత ఎంతో బాధను ఎదుర్కొంటూనే ప్రేమలో కోల్పోకుండానే అతని ప్రక్కన నిలిచింది. ఒకరోజు సీత తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆ పరిస్థితుల్లో రాము ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె ప్రాణాలను రక్షించడానికి చేసిన ప్రయత్నంలో రాము తన పగను మరిచి సీత పట్ల తన బాధ్యతను గుర్తుంచుకున్నాడు. అప్పటి వరకు తనకు తెలియని నిజం, సీత పట్ల అతని గుండెల్లో ఒక ఆప్యాయత, ప్రేమ మొదలవడం. ఆసుపత్రిలో ఆ రోజులు గడిచినప్పుడు రాము తన మనసులో జరిగిన మార్పును గమనించాడు. సీత కోసం ఆలోచిస్తూ ఆమె పట్ల తన నిర్లక్ష్యానికి బాధపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులు రాము సీతతో మరింత సమయం గడిపాడు. సీత యొక్క సహనాన్ని, ప్రేమను గమనించి ఆమెను మరింత మెచ్చుకోవడం ప్రారంభిస్తాడు. రాము ఆ తర్వాత ఆమెను నిజంగా ప్రేమించగలిగాడా అనేది అతనికి కూడా అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆమె పట్ల అతని పగ నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.